ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు అప్పటికి ఒంటరిగా ఉండేవాళ్ళ, మీ హస్బెండ్ గారు ఉండేవాళ్ళ విన్నాను. లేదు, పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏవి డిస్టర్బెన్సెస్ వల్ల నేను కొంచెం ఒంటరిగా ఉండడం జరిగింది. ఓకే, ఈయన గురించి ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశారు లేకపోతే? లేదు, ఆవిడ వలన నేను నా ఫ్యామిలీకి దూరమే ఒంటరిగా ఉండటం జరిగింది. మీ ఎక్స్ హస్బెండ్తో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవా మీకు? ప్రాబ్లమ్స్ అంటూ పెద్దగా లేవు, కానీ డిస్టర్బెన్సెస్ అంటూ ఉన్నాయి. అంటే తను ఎప్పుడు ఫారెన్లోనే ఉంటారు, తను ఎప్పుడు ఇండియాకి రావడానికి ఇష్టపడేవారు కాదు. నాకు ఫారెన్కి వెళ్ళడం ఇష్టం లేదు, నాకు ఎప్పుడు ఇండియాలో ఉండటం ఇష్టం. సో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా వచ్చేవాళ్ళు కాదు. ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ కంటే తను ఎక్కువ మనీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. మేము చాలాసార్లు అడిగాం, ఇలా నాకు లోన్లీగా ఉండడం ఇష్టం లేదు, మీరు వచ్చి ఫ్యామిలీతోనే ఉండండి అని. తను ఒప్పుకునే వాళ్ళు కాదు. సో అలా మా మధ్యన డిస్టర్బెన్సెస్ పెరిగాయి, వాని వల్ల ఇంకొంచెం పెరిగి ఇంక సెపరేట్ అవుదామని నిర్ణయించుకున్నాం. ఓకే, మీ ఇద్దరు కలవడానికి రీజన్ ఎవరు, అసలు ముఖ్య కారణం ఎవరు? అంటే మీ ఇద్దరు పరిస్థితులు ప్రభావాలు అవసరం. పరిస్థితులు ప్రేమ కాదా? ప్రేమ కూడా పరిస్థితుల వల్ల మేము కలిసిన తర్వాత మా మధ్యలో ప్రేమ మొదలైంది. ఓకే, ఆ ప్రేమ కోస్తా ఎక్కువైంది. పలాసలో నేను ఉండేటప్పుడు ఎలా పోతే నాకెందుకు, నా కుటుంబ రాజకీయాల్లో తీసుకెళ్లి నన్ను స్పాయిల్ చేశారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని వాళ్ళ ఇంట్లో తను ఉండిపోవచ్చు, లేకపోతే తను నిర్ణయం తీసుకోవచ్చు. అవును, ఇంకా నన్ను పాపం ఒంటరిని చేస్తారు, ఆయన వెళ్ళి పలాసలో ఉన్నాడు, ఎలా భోజనం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన కార్లు ఏంటి, ఆయన మనుషులు ఏంటి, ఆయన ఎక్కడ ఉండాలి, ఇవన్నీ చూడవలసిన అవసరం తనకేంటి? ఏంటి అవసరం? నాకేమైనా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, లేకపోతే పవర్ ఉందా, లేకపోతే ఏముందని చెయ్యాలి. కానీ అక్కడ ఏంటంటే ఒక తోటి మనిషిగా అభిమానం చూపించింది. నేను ఇబ్బందుల్లో ఉండేటప్పుడు నా కోసం ఇంత బాధ్యత వహించినటువంటి అమ్మాయిగా, తను నష్టపోతూ నా కోసం నిలబడినటువంటి అమ్మాయిగా నాకు కూడా ఒక ఏ ప్రేమనైతే కోల్పోయినాను జీవితంలో, ఆ ప్రేమ నేను ఆమె దగ్గర పొందాను. సో ఇది నేను అనుకుంటాను గత జన్మ సుకృతం. ఏది కూడా ఊరికే రాదు, జన్మల అనుబంధం అది కంటిన్యూషన్ వస్తుంది. గత జన్మలో అక్కడ తాగింది ఇప్పుడు ఇక్కడతో కంటిన్యూ అవుతుంది. అని మీరు గత జన్మలో కూడా మనిషిగా వచ్చారంటారా? ఇప్పుడు రెండు ఉంటాయి సార్. కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ABCD గత జన్మలో నేర్చుకున్నాం అనుకోండి, EFGHL ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఈ నుంచి ఎలా స్టార్ట్ చేస్తామంటే ABCD గత జన్మలో నేర్చుకున్నటువంటి ఆ కంటిన్యూషన్ అనేది ఈ జన్మకు ఉంటుంది అన్నది ఖచ్చితంగా గత జన్మ సుకృతాలు, గత జన్మ వ్యవహారాలే ఈ జన్మ కొనసాగింపుగా ఉంటాయని కృష్ణ పరమాత్ముడు చెప్పింది, గీతలో కూడా చెప్పినటువంటిదే. అది ఒకవైపు నమ్మితే అది నిజం. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి అది నిజం. లేదు సైంటిఫిక్గా వెళ్ళామనుకోండి, ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్య. మనిషికి మధ్యన జరిగినటువంటి ఆలోచనలు, కలయికలు, ఆ పరిస్థితుల ప్రభావాలు బట్టి ఒక మనిషి మీద ఒక మనిషికి ఆకర్షణ, కోపము, వ్యతిరేకత, రకరకాల భావాలు ఎందుకు కలుగుతాయంటే రసాయనిక చర్యల వల్లే కలుగుతాయి. అలా అని కూడా అనుకోవచ్చు. సైన్స్ ఎప్పుడైనా కలగొచ్చు అంటారా? కలగచ్చు అంతే. ఏ మనిషి ఎప్పుడు ఎలా మారుతారో, ఎప్పుడు శత్రువులు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో, ఎప్పుడు ఏ రకంగా మారుతాం అన్నది ఇదంతా మనిషికి మధ్యన ఉండేది కెమికల్ బ్యాలెన్స్. అది ఇంబ్యాలెన్స్ అయితే ఇంకో రకంగా మారుతాం, వైలెంట్ గా మారుతాం. సైన్స్ ప్రకారం లేదు, కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తే గత జన్మ సుకృతం. ఏదనుకున్నా మాది కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే, సైన్స్ ప్రకారం చూసుకుంటే రసాయనిక చర్య, లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే గత జన్మ సుకృతం. ఓకే, మాధురి గారు, మీరు ఇద్దరు కలిసి ఉండడం స్టార్ట్ చేశాక మీలో ఉన్న మార్పులు ఏం చూసారు మీరు మీ జర్నీ? అంటే ఏ ఒంటరితనంతో నేను బాధపడ్డానో, ఏ ప్రేమ తక్కువై నేను సఫర్ అయ్యాను. మీకు కూడా ప్రేమ తక్కువైంది ఇంట్లో? మరి ఇద్దరు వేరేగా, ఒకళ్ళు ఫారెన్ లో ఒకళ్ళు ఇండియాలో ఉంటే ప్రేమ తక్కువ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దగ్గరగా ఉంటాయి కదా బాండ్ అనేది. అంటే లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీస్ అని ఇప్పుడు రీసెంట్ గా బాగా వైరల్. నాకు అలాంటివి నచ్చవు. కొంతమంది ఒక్కొక్క స్టోరీస్ నచ్చుతారు. మీకు లాంగ్ డిస్టెన్స్ స్టోరీస్ నచ్చవు. నాకు మాత్రం నా పక్కనే హస్బెండ్ ఉండాలనే ఫీలింగ్ తో ఉన్న అమ్మాయి నేనైతే మొదటి నుంచి ఉన్నాను. సో నాకు ఏ రోజైతే నేను శ్రీనివాస్ గారితో నా లైఫ్ స్టార్ట్ చేశానో, నా జర్నీ, అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ కానీ, మీరు అన్నట్టు నా ఒంటరితనం పోయి నాకు అంటూ ఒక తోడు దొరికింది. హ్యాపీగా ఉన్నాను. నన్ను వదిలే ఏ రోజు కూడా ఎక్కడికి ఇంతవరకు ఈ 4 yearsలో ఎప్పుడు ఎక్కడికి పోలేదు. ఎప్పుడు నాతోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే ట్రావెల్ చేస్తాం. ఏ పనైనా ఇద్దరం కలిసే చేస్తాం. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా అన్ని ఇద్దరం కలిసే చేస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కోరుకున్న జీవితం నాకు దొరికినట్టు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యన హ్యాపీగా ఉండొచ్చు, కానీ సొసైటీ కానీ లేకపోతే
మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడానికి కానీ లేకపోతే ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ మాటలను మీరు పట్టించుకుంటారా? సొసైటీకి మా వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి నాకు అర్థం కాదు. అంటే మీరు ఏం చూపిద్దామని అనుకుంటున్నారు? ఏం చూపిద్దాం? ఒక హస్బెండ్ తో డిఫరెంట్ ఒక అమ్మాయి, ఒక వైఫ్ తో డిఫరెంట్ అబ్బాయి కలిసి ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాం. దానికి ఇంకేం చూపించాలనుకుంటున్నారు ఎవరైనా? దీంట్లో ఏం చూపిద్దాం అని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మీరందరికీ మీకు ఇది నెగిటివ్ కనిపిస్తుంది? నాకు నా హస్బెండ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇతనికి ఈమె వైఫ్ తో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో మా ఇద్దరం కలిపి ఒకటయ్యాం. దానిలో తప్పే ఉంది. ఎంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకోవట్లేదు, 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మేము 2వ పెళ్లి చేసుకున్నాం. దీంట్లో ఎందుకు అంత చెప్పకుండా చేసుకుంటున్నారు? 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. పెళ్లిలో ఒక ప్రెగ్నెంట్లు చేస్తున్నారు, పిల్లల్ని కనేస్తున్నారు, వదిలేస్తున్నారు, వీధిని పడేస్తున్నారు. మేము అవేమీ చేయలేదు. మేము మాకు డిఫరెన్సెస్ ఉన్నాయి, వీళ్ళకి డిఫరెన్స్ ఉన్నాయి. మా పబ్లిక్ చెప్పాం, మా ప్రజలకు చెప్పాం, మా ప్రజలకు చెప్పే మేము మొన్న ఎలక్షన్ చేసాం. ఎలక్షన్లో నేనే దగ్గరుండి చేశాను. వాళ్ళకి అన్ని నా గురించి తెలుసు. మా ఇద్దరిని దగ్గరుండి చేసాం. మా పిల్లల్ని చూసుకున్నాం, వీళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు, వీళ్ళ పిల్లలు సెటిల్మెంట్లు చదివించుకున్నాం. మేము గాలికి వదిలేదు కుటుంబాలకి. వీళ్ళ కుటుంబానికి ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నాడు, రోడ్డు మీదకి వచ్చారు. నేను నా తల్లిదండ్రుల ఆస్తితో నేను ఉన్నాను. నేను హస్బెండ్ నుంచి ఇంతవరకు నేను 1 రూపాయి కూడా నేను తీసుకోలేదు ఇంతవరకు. నేను నా పిల్లలు కానీ నాకు కానీ నా పేరెంట్స్ నాకు ఏమైతే నాకు ఆస్తి నాకు వచ్చిందో ఆ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ మాత్రమే నేను నాకుతో పెట్టుకున్నాను. మీ ఎవరికి మేము ఏం బాధ పట్టుకున్నా, ఎవరికి ఎందుకు మేమేం దీనివల్ల ఎవరై సఫర్ అయ్యేది ఏముంది? తిరిగి పైగా మా కార్యకర్తలు, మా ప్రజలు మీరు వచ్చి మైక్ పెట్టండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే వాళ్ళకి లోటు ఉండేదో, అంటే వాణి సరిగ్గా చూసుకునేది కాదు, ఈవెన్ మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు. హస్బెండ్కే చూడదు ఆమె, ప్రజలకి ఏం చూస్తుంది. ఇప్పుడు అదేమీ లేదు. నేను ప్రతి ఒక్క కార్యకర్తకి బాగా చూసుకుంటానని వాళ్ళకి నమ్మకం కలిగి నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు. నాతో ట్రావెల్ చేస్తున్నారు, నన్ను అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, నన్ను అమ్మలాగా చూసుకుంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు 22లో ఈ గొడవ స్టార్ట్ అయింది. 24లో నేను ఎమ్మెల్యే పోటీ చేశాను. నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ నాదే, అబౌట్ 70,000 ఓట్స్ అన్నాడు. నిజానికి కూటమి ప్రభుత్వంలో ఎవడు నామినేషన్ వేసినా 40,000, 50,000, 60,000తో గెలిచారు. మా జిల్లాలోనే 4 ఎమ్మెల్యేలు కొత్తోళ్ళు, మొక్కం తెలియనోళ్ళు కూడా, ధర్మాన ప్రసాద్ లాంటి వ్యక్తి మీద కూడా 3 రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసి 54,000 మెజార్టీతో గెలిచాడు. మరి అచ్చెన్నాయుడు ఎంతతో గెలవాలి? కనీసం 70తో గెలవాలి కదా. 30, నా 73,000 ఓట్లు. ఇవన్నీ తెలిసి ప్రజలు నాకెందుకు ఇంకా నైతికంగా బలంగానే ఉంచారు. నైతికంగా అచ్చెన్నాయుడు ఓడిపోయినట్టే. కిందోళ్ళందరికి ఒక్క 15 రోజుల ముందు వచ్చిన వాళ్ళందరికి కూడా 40,000, 50,000 మెజారిటీలు వచ్చి నీకేం 30,000? అంటే ప్రజలే 1,000 వ్యతిరేకించుంటే అచ్చెన్నాయుడికి 70,000 రావాలి కదా. ఇంత వేవ్లో కూడా అచ్చెన్నాయుడు అతి తక్కువ ఓట్ల తేడాతో గెలిచాడు కదా. సో నేను గతసారి ఎంపీకి పోయినా 3,100 తేడా నాది. వాళ్ళకి మాకు ఎప్పుడు వెరీ లెస్ మార్జిన్, 3,000, 3,500. సో ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఓట్లతోనే చెప్పేవాళ్ళు కదా. వీడు ఇలాంటి వాడు సంఘ వ్యతిరేకమైన పని చేసాడు, కొట్టండి అనుకుంటే నాకు 20-30,000 ఓట్లకి తగ్గి కుదించేసి ఆయనకు 1,00,000 మెజారిటీ ఇవ్వచ్చు. జరగల ఇంత వేవ్ లో కూడా. అదే మాకు ప్రజల్లో. అయినా పర్సనల్ లైఫ్ ని ప్రైవేట్ లైఫ్ కి ఏంటి సంబంధం అండి? ఇది మా ఫ్యామిలీస్ మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తో మేము ఒకటే. పర్సనల్ లైఫ్ ప్రైవేట్ రహస్యంగా ఉంటూ అబద్ధాలు ఎవడైతే ఆడతాడో వాడు దొంగ. పర్సనల్ లైఫ్ ను ఓపెన్ గా తెరచిన పుస్తకంలో జనం ముందు చెప్పేస్తే దొంగలు ఎలా అవుతాం? వాస్తవం చెప్పిన వాళ్ళు అవుతాం. ప్రజలే గుర్తించారు, ప్రజలే గౌరవిస్తున్నారు. ఈ రోజు మాకున్న గౌరవం పెరిగింది సమాజంలో. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ చూసినా సార్ ఒక సెల్ఫీ అంటారు. కార్లు ఓవర్టేక్ చేసుకుని స్పీడ్గా వచ్చి ఫోటో కావాలని అడుగుతున్నారు. డాక్టర్స్, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, ఉన్నత స్థాయి వాళ్ళు, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఒక పెద్ద ఆఫీసర్ అయితే మొన్న చేయి తీసుకొని గుండె మీదలో పెట్టుకొని పెద్దగా ఊపిరి తీసాడు. ఏం సార్ ఏంటి అంత ఎమోషన్ అవుతున్నారు? ఏంటంటే మీరంటే నాకు ఇష్టం సార్. ఆయన ఏం అర్థం చేసుకున్నారు? పెద్ద ఆఫీసర్. ఇంకా చాలా మంది పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? ప్రతి ఒక్క జీవితంలో కూడా కథ ఉంది. ఆ కథ చాలా మంది చెప్పలేక భరిస్తున్నారు. మేము చెప్తాం. ఇప్పుడు మీరు ఇన్స్పిరేషన్ అంటారు, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆవేశం ఎలా వస్తుంది? వాళ్ళ కళ్ళల్లో ఆర్ద్రత ఎలా వచ్చింది? ఆ సంతోషం ఎలా వచ్చింది? 1,600 ఉన్నటువంటి యూట్యూబ్ మా ఫాలోవర్స్ ఈ రోజు 1,00,000 దాటారు. 1,45,00,000 వ్యూవర్షిప్ ఎలా వచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అభిమానంతో వస్తుంది. అభిమానమా కాంట్రవర్సీ అంటారు? కాంట్రవర్సీ ఎందుకు రావాలంత? ఫాలో అప్ చేయాలి. న్యూస్ కదా, లేటెస్ట్ న్యూస్ కదా, లేటెస్ట్ రెండు ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 ఉంటాయండి. ఎవరికైనా సరే 2 కోణాలు ఉంటాయి. ఏ మనిషికైనా సరే విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, 2 ఉంటాయి. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్తేనే జీవితం. రావణుణ్ణి మెచ్చింది ప్రజలే, రాముణ్ణి మెచ్చింది ప్రజలే.
రెండు ప్రజలు మీకు రావణుడు ఇష్టం ఉండొచ్చు, నాకు రావణాసుడు అంటే ఇష్టం. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. నాకు రావణాసుడు హీరో, నేను హీరోగా చూస్తాను. సార్కి రాముడు అంటే హీరో. అది ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ఆయన ఎలా చూస్తున్నారు? రాముడు అనుకుంటున్నారు, రావణాసుడు? నేను డిఎస్ఏ అనుకున్నాను. డిఎస్కి ఒక బ్రాండ్ ఉంది, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక బ్రాండ్. ఎవరితో కంపేర్ చేయను, ఈ స్పెషల్ అంతే. సార్ మీ బిజినెస్లు అన్నీ వదిలేసారా? వదిలేదు, అన్ని లాగేసుకున్నారు. మేమేం బిజినెస్ వదిలేదు. మైన్స్ నాది 20 years నుంచి మైన్స్ కంపెనీ. ఎప్పుడు మైన్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ ఓనర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం. మైన్స్ లో బాగా పీక్స్ కి వెళ్ళాను. ఈ గవర్నమెంట్స్ లో గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, లేకపోతే రిజల్ట్ రోజు ఈవినింగ్ లాగేసుకున్నాం. 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయంటే ఆ సాయంత్రం కల్లా నా మైన్ ఒక్కసారి కొట్టి పంపించేశారు. ఈ రోజు వరకు పెర్మిట్స్ ఇవ్వట్లా. 61 కోట్లు లాస్ సడన్ గా గవర్నమెంట్ రావటం వల్ల, కూటమి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు వీళ్ళు టార్గెట్ పెట్టారు. సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు, భరిస్తారు. శ్రీను గారు అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్లు చేసిన మీరు రీసెంట్గా చీరలు బిజినెస్లోకి తీసుకొచ్చేసారని చెప్పి కామెంట్స్ తీసుకొచ్చి కామెంట్స్. దానికి బిజినెస్, సారీస్ బిజినెస్ కాదా? ఏదైనా బిజినెస్ ఏనండి, దానిలో కామెంట్ చేయడానికి ఏముంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు మైన్స్ బిజినెస్, తను ఫస్ట్ నుంచి కూడా. పర్లాకిముడిలో వరల్డ్ ఫేమస్ మెటీరియల్ తను అక్కడ ఉంది. పర్లాకిముడిలో తను క్వారీ చేశారు. ఆ క్వారీని కూడా ఇలా లిటిగేషన్స్ పెట్టి కేసులు పెట్టేసి ఇతను ఓడిపోగానే వాళ్ళ పార్టీ రాగానే టీడీపీ హయాంలో క్లోజ్ చేసేసారు. దాన్ని నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టెక్కల్లో స్టార్ట్ చేశారు. దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగే మొత్తం కూల్ చేశారు. కోర్టులో కాంట్రాక్ట్స్ వర్క్స్ చేశాం మేమిద్దరం, దాన్ని ఆపేశారు. సో ఇంకేం చేయాలి? నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది. నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక ప్యాషన్తో, ఇంట్రెస్ట్తో నాకు ఈ శారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. దట్టు ఈ శారీస్ బిజినెస్ ఏంటి, పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఉండే బిజినెస్, పీపుల్కి మాకు, పబ్లిక్కి మాకు రిలేటెడ్గా ఉండే బిజినెస్ అనేది ఈ శారీస్ బిజినెస్. ఎందుకంటే మేము పబ్లిక్ ఎంత ఫెయిర్గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరికి వస్తారు, కొనుక్కుంటారు, వెళ్తారు. సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటూ ఏమీ ఉండదు. సో అందుకని నేను శ్రీనివాస్ గారికి ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసి ఎప్పుడు కోల్పోతూనే ఉన్నాం, ఎప్పుడు కూడా నిలదొక్కుకోలేదు. ఈ 4 years లో కూడా 30-40 crores వరకు పెట్టాం, లాస్ అయిపోయాం. మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో, మళ్ళీ ఏమవుతుంది, పొలిటికల్గా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఇదన్నిటికీ డిఫరెంట్గా మనం తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్, మా ఇద్దరికి కూడా. హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు, ఎవరు వచ్చినా ఆదరిస్తారు. బ్రతకడానికి బ్రతుకు తెరునిస్తుంది హైదరాబాద్. అదొక చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది, చాలా మందికి లైఫ్ ఇస్తుంది. సో ఈ ప్లేస్ ని మనం చూస్ చేసుకుందాం. వెన్ కంపేర్ టు నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఒక 10% ఆంధ్రాలో ఉంటే 90% నాకు హైదరాబాద్ లోనే ఉన్నారు. అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు. సో మనం ఫస్ట్ బిజినెస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దాం. నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ యువర్ పాలిటిక్స్ నా కోసం ఒక 10% టైం మీరు కేటాయించి బ్యాక్ ఎండ్ లో ఉంటూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. చెప్పగానే శ్రీనివాస్ గారు కూడా దీనికోసం మేము 5-6 months నుంచి దీని మీద మేము వర్కౌట్ చేసాం. కొన్ని షాప్స్ కి తిరిగాం. వీవర్స్ ప్రైస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు షాప్స్, రిటైలర్స్. అవన్నీ బ్రేక్ డౌన్ చేసి పబ్లిక్ కి మనకు గుడ్ రిలేషన్షిప్ లా ఉండాలనే ఆలోచనతో డైరెక్ట్ గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేమే మగ్గాలు అవి ఏర్పాటు చేసుకొని మేమే మెటీరియల్ ఇస్తూ వీవర్స్ ని కూడా బ్రతికిద్దామనే ఆలోచనతో వాళ్ళతో శారీస్ మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని ఆ ఓవెన్ శారీస్ని పెట్టి మేము శారీ స్టోర్ పెట్టి ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా క్వాలిటీతో అండ్ తక్కువ ప్రైస్లో ఇద్దామని నిర్ణయించుకొని ఈ శారీ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాంచ్ మదీనాగూడలో స్టార్ట్ చేస్తున్నాం. వితిన్ 3 months జూబ్లీ హిల్స్లో స్టార్ట్ చేస్తాం. వితిన్ ఇంకొంచెం రోజుల్లో ఇంకొక 4-5 branches కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం. అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా చూడండి, చూడడానికి కాదు. అంటే ఒక మంచి గ్రేట్ లీడర్ శ్రీకాకుళంలో, మంచి దువ్వాడ శ్రీను గారు అంటే మంచి నేమ్ ఉంది. అంత లీడర్లా ఉండేవాళ్ళు. ఆయన నోట్లో నుంచి ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళి అవి ఇవి వినేవాడు. కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకునేవాళ్ళం. కానీ
అలాంటి ఆయనతో నోట్లో నుంచి మేము ఇలా శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా చెప్తుంటుంటే ఎలా ఉండే ఆయన్ని ఎలా చేశారు, ఎలా ఉండే ఆయన ఎలా చేయడం. బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్, అది ఏదైనా చిన్న ప్రొడక్ట్ అయినా పెద్ద ప్రొడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. అది చీర జాకెట్టా లేకపోతే ఇంకేంటా అని చూడకూడదు. బిజినెస్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది, మైండ్స్ వల్ల కోల్పోయాం. సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి, చేద్దాం. మీకు తనకి ప్రజలే ఇష్టం, తనకి ప్రజాజీవితం ఇష్టం, ఇది కూడా ప్రజలకు లింకప్ అయ్యేది. మా కింద ఒక 100 మంది పనిచేస్తారు, మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి, ఇంకొంచెం మనకి పీపుల్ తో బాండింగ్ పెరుగుతుంది. వాళ్ళు కూడా మనం తక్కువ ప్రైస్ కి ఇస్తే ఓకే, శ్రీనివాస్ గారు మాజీ దగ్గరకు వస్తే మనకు తక్కువ ప్రైస్ కి శారీ వస్తుందని గుడ్ విల్ మనకు వస్తే చాలు, కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో శారీ స్టోర్ ఓపెన్ చేస్తాం. ఓకే, అంటే ఈ బిజినెస్కి దువ్వాడ గారు 3-4 కోట్లు ఎంతో ఇచ్చారు, ఆయన డబ్బులు ఇచ్చి ఈ బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం. శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వానికి రాసి ఇచ్చేసి వచ్చేసారు. విత్ ఎంప్టీ హ్యాండ్స్ హీ కేమ్ అవుట్. అక్కడి నుంచి మా లైఫ్ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం. దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్ లో పెడుతున్నాను. అలానే నాది వేరు శ్రీనివాస్ గారు వేరు అని మాకు లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాం. మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు. ప్రెసెంట్ లేవు, లాగేసుకున్నారు అందరూ, ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా. సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే. మా ఇద్దరి మధ్యలో నీది నాది అనే తేడా లేదు. అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలి. మా ఇద్దరికి నాదైనా ఒకటి అతనిదైనా ఒకటి, ఎవరికి సంబంధం లేదు. ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం? మీ బిజినెస్ చేస్తున్నావా, మంచి ప్రొడక్ట్ అందిస్తున్నావా అనేది మీరు చూడండి. డబ్బు గురించి ఆయనకి దగ్గర అయ్యారని కూడా టాక్, అది ఫేక్ అదే చెప్తున్నాను కదా. మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ అవన్నీ వెనక్కి వెళ్ళి తీసుకోండి, ఆస్తులన్నీ రాసిచ్చి తను చెప్తున్నా 0 బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి. అందుకే నేను అంటున్నాను, మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది 100% ప్యూర్ లవ్. ఎందుకంటే నేను అతని నుంచి ఏది ఆశించలేదు, 1 రూపాయి ఆశించలేదు. అతను పదవిలో లేరు, నేను పదవిని ఆశించడానికి, అతను డబ్బులు లేవు, డబ్బు ఆశించడానికి. ఏమి ఆశించుకున్నా 100% అతని మనసు, అతని వ్యక్తిత్వం, అతని హానెస్టీ, అతని హంబుల్నెస్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను. దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం. అతని దగ్గర ఏ ఆస్తులు లేవు, అన్ని బాణీకి ఇచ్చేసి వచ్చేసారు. ఇటీవల కాలంలో ఒక 2 కోట్ల రూపాయలు విలువైన 2.5 కోట్ల విలువైనటువంటి ఒక అసెట్ విశాఖపట్నంలో అమ్మారు. అలాగే శ్రీకాకుళంలో కూడా కొన్ని ల్యాండ్స్ అమ్మారు. అమ్మి ఈ డబ్బులన్నీ కూడా అక్యుములేట్ చేసి ఈ బిజినెస్. మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని నేను ఇప్పుడు అమ్మేశాను. ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు ఇచ్చే 2009 నుంచి అవి నా పేరు మీద ఉన్నవి. ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వకముందు నుంచి, రాజకీయంలోకి రాకముందు నుంచి మీరు మేము ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్. మా ఫాదర్ వాళ్ళు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. అన్ని వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా. మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ కానీ ఏమి కూడా లేవు, ఎప్పుడు కూడా లేవు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది, లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను. మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాం, దానికోసం కొంచెం డబ్బులు పట్టవలసి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే, మీరు అది కొన్ని వీడియోస్ మీ డ్యాన్స్ చేసి సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరుగుతుంది. అది మీరేనా? అది ఇప్పటికీ చెప్తున్నాను, అది నేను కాదు. అసలు ఆ మనిషి కూడా నా అలాగే లేదు. అది ఎందుకు ఎవరికి అనిపించింది, ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పిల్ల సైనికులు ఉంటారు కదా బచ్చాగాళ్ళు, ఆ బచ్చాగాళ్ళు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు. అలానే డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు. నాకు రికార్డింగ్ డాన్స్లు, నాకు స్టేజ్ల మీద డాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడూ లేదు. ఎనీబడి కెన్ ప్రూవ్ చేసుకోండి. సార్ అప్పుడే చెప్పారు, ప్రూవ్ చేసుకుంటే నేను 1 crore rupees వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని మొన్న ఛానల్లో కూడా. నాకు అవసరం లేదు. అలానే నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి బ్రతుకుతారు కోసం వాళ్ళు చేసుకుంటారు. ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు, వాళ్ళేమో హీరోయిన్లు అంటున్నారు. స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డాన్సర్లు అంటారు, నానా రకాల పేరు పడుతున్నారు. నేను ఎవరి అమ్మాయిని కామెంట్ చేయట్లేదు. నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో ఎంక్వైరీ చేసుకోండి, నేను పుట్టిన ప్లేస్ లో, మా అత్తగారి ప్లేస్ లో. ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయి మాధురి అని ప్రూవ్ చేస్తే 1 crore ఇస్తాం. ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతామంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చి పెడతాం. ఎందుకు అమ్మాయిని బయటికి లాగాలి, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కాబట్టి. మాకు అమ్మాయి తెలుసు, అది ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ కూడా తెలుసు. కానీ అలాగ అమ్మాయినే మాధురి అని చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను, 1 crore మీకు బహుమానం కింద ఇస్తాను, దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను.
అంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ట్రోల్ చేసి ఎందుకు అలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాదు. అలా చేస్తే ఏమొస్తుంది? అంటే ఇప్పుడు మాధురికి నాకు మేము ఒక మనసుతో ఉన్నాం కదా, మరి అలా చేస్తే ఏమొస్తుంది మీకు? ఎవడా చేసేవాడు? రికార్డింగ్ డాన్స్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని రికార్డింగ్ డాన్స్ అమ్మాయిని దువర్సిని పెళ్లి చేసుకుని నీకేంటి నొప్పి?